15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఆర్ఎన్ఎస్ఎల్ ప్రజల గురించి ఆలోచించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన పైన ఎలా తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించారో మనందరం చూసాం. 53 రోజులు అదే రాజమండ్రి జైల్లో ఆయన బంధించారు. చేయని తప్పుగా ఆయన ఇబ్బంది పెట్టారు. ఆనాడు ఆయన్ని జైలుకు పంపించే సమయంలో నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న. ఆనాడు ఆయన ఫోన్ చేసి, నీకు నేను ఒక అన్నగా నిలబడతాను, అధైర్యపడొద్దని నాకు ధైర్యం నింపిన వ్యక్తి పవన్ అన్న. పవన్ అన్న ఆనాడు ప్రత్యేక విమానాలు ఆంధ్ర రాష్ట్రానికి రావాలంటే ఏకంగా ఈ ప్రభుత్వం ఆయనకి ఆ పర్మిషన్ క్యాన్సిల్ చేసింది. రోడ్ మార్గంలో రావాలంటే బార్డర్లో దాదాపు 3 గంటల సేపు ఆయన ఆపి ఇబ్బంది పెట్టింది. అందుకే ఆనాడే పవన్ అన్న నిర్ణయించాడు, ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదు, తెలుగుదేశం జనసేన కలిసిగట్టుగా ఈ సైకోని తరిమి కొట్టే రోజులు తొందరలో వస్తున్నాయని ఆనాడే నిర్ణయించుకున్నాడు. అందుకే జన సైనికులకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నేను పిలిపిస్తున్నా. ఈ వైకాపా పార్టీకి పేటీఎం కుక్కులున్నారు. 5 రూపాయలు ఇస్తే చాలు పనికిమాల పోస్టులు పెడతారు. పసుపు సైన్యం పేరుతో జన సైనికులు తిడతారు, జన సైనికుల పేరుతో పసుపు సైన్యాన్ని తిడతారు. ఆ వాస్తవాలను మనం నమ్మకూడదు. మనందరం అప్రమత్తంగా ఉండాలా. మనందరం మన పవన్ అన్న ఇచ్చిన నినాదానికి కట్టుబడి ఉండాలా. ఏంటది? హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ. ఈ నినాదానికి మనందరం కట్టుబడి ఉండాలని ఇక్కడున్న పసుపు సైన్యాన్ని, జన సైనికులకి నేను పిలిపిస్తున్నాను. అంతేకాదు, ఈ శంకరరావం కార్యక్రమం ద్వారా కూడా నేను మీకు పిలిపిస్తున్నా. బాబు సూపర్ 6 హామీలు ప్రతి గడపకు మనం తీసుకెళ్లాలి. అన్నగారు కిట్ తీసుకురండి. ఇక్కడున్న క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులకి మీ కిట్ ఇచ్చాం. ఈ కిట్లో ఒక కట్ట చేసాం, క్యాలెండర్ 25 క్యాలెండర్లు ఇచ్చాం. ఇలా మీకు కనీసం 10 మీ ఇంటికి పంపిస్తాం కట్టలు.